సో ఇవాళ హౌ టు బిల్డ్ ఏఐ యాప్ ఫ్రమ్ స్క్రాచ్. సో బిగినర్స్కి అన్నమాట ఇది. సో డీప్గా చెప్పట్లేదు. సో ఇప్పుడు ఏదైనా మీకు ఐడియా ఉంటే దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ ఐడియాని. క్యాన్ బి ఎనీథింగ్, క్యాన్ బి అ ప్రాబ్లమ్ ఆర్ క్యాన్ బి అన్ ఇన్నోవేషన్, క్యాన్ బి ఎనీథింగ్ బేస్డ్ ఆన్ ఎనీథింగ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ గోల్, ఆ ఏఐ యాప్ దేని గురించి, ఆ ఏఐ యాప్ ఏం సాల్వ్ చేస్తుంది, దాని వర్క్ ఏంటి, యాక్చువల్ గోల్ ఒకటి సెట్ చేసుకోవాలి. సో ఆ సెట్ చేసుకున్న గోల్ ఎట్లా అసలు యాప్ చేయొచ్చా, యాప్ బిల్డ్ చేసుకోవచ్చా. సో ఫస్ట్ మీకు ముందే టూల్ గురించి చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి అంటే యాక్చువల్ టూల్ ఏమేమి యూజ్ చేస్తామంటే రెప్లిట్, థంకబుల్ అండ్ గూగుల్ ఏఐ స్టూడియో. సో మీరు సెర్చ్ చేయొచ్చు. ఇంకోటి హగ్గింగ్ ఫేస్, ఇంకోటి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఏఐ. ఇవి యూజ్ చేయొచ్చు టు మేక్ యువర్ యాప్. అంటే ఆల్మోస్ట్ నో కోడ్ టు లో కోడ్ అన్నమాట ఇవి. సో ఇవి బిల్డ్ చేయడానికి, ఏఐ యాప్ బిల్డ్ చేయడానికి టూల్స్. సో ఆఫ్టర్ టూల్స్ ఐడియాని ఆ డేటా గ్యాదర్ చేయాలి. డేటా అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ వాట్, మీకు ఇప్పుడు మీరు జాబ్ పోర్టల్ చేస్తున్నారంటే యూజర్ డేటా, యూజర్ రోల్స్, కంపెనీ రోల్స్, ఇంకా అండ్ ఇఫ్ ఏదైనా ఆన్లైన్ షాప్ అయితే ఐటమ్స్, ఆన్లైన్ షాప్ అయితే దానికి ఐటమ్స్ డేటా అన్నీ, ఇంటర్నల్ డేటా, ఎక్స్టర్నల్ డేటా, ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు టూల్స్ నేను చెప్పినవి ఇవి రిప్లిట్, థంకబుల్, గూగుల్ ఏఐ స్టూడియో, హగ్గింగ్ ఫేస్. ఇవి ఆల్మోస్ట్ అన్నీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే హాఫ్ బిల్డ్ చేసేస్తుంది. నెక్స్ట్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఈ టూల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఇట్ విల్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాంప్ట్. మనము ఇవన్నిట్లో ప్రాంప్ట్ ఇస్తాం. ప్రాంప్ట్ ఏంది, పర్ఫెక్ట్ ఉండాలి. మన ఐడియా డిస్క్రైబ్ చేసి మళ్ళీ జీపీటీని అడగొచ్చు, ఇది ఒక ప్రాంప్ట్లా రాసి యాప్ తయారు చేయడానికి. అంటే దీనికోసం ప్రాంప్ట్ రాసిస్తారు. సో అది ఇక్కడ పేస్ట్ చేస్తే ఇట్ విల్ గివ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ యాప్, యూఐ, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ వచ్చిన ఐడియాతోని స్టార్ట్ చేస్తున్న యాప్తోని అది మనం ట్రైనింగ్ ఇవ్వాలి. బేసిక్గా డేటాని ఈ మనం బిల్డ్ చేసిన ఏఐ టూల్స్తో ఏఐ టూల్ బిల్డ్ చేసిన యాప్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి మన ఈ డేటాతో. సో నెక్స్ట్ కమింగ్ టు ఎవాల్యుయేట్, మన యాప్ వర్క్ చేస్తుందా లేదా, అంటే నువ్వు అనుకున్న యాపే వచ్చిందా లేదా అని. నెక్స్ట్ యూఐ ఫ్రంట్ ఎండ్ మనకి ఎలా కావాలి, యూజర్ ఫ్రెండ్లీ ఉందా లేదా, వర్క్ చేస్తుందా లేదా, నీకు ఇంకేమైనా ఫీచర్స్ కావాలంటే యాడ్ చేసుకోవడానికి. సో డిప్లాయ్కి కూడా మనం ఒకవేళ డిప్లాయ్ చేసుకోవాలి అనుకుంటే ఆ డేటాబేస్ కనెక్ట్ చేసుకొని సర్వర్ తీసుకొని ప్లే స్టోర్ లేకపోతే యాప్ స్టోర్లో మనం పర్చేస్ చేసుకోవాలి యాప్ లాంచ్ చేయడానికి.